వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కోసం భూమి మీదకు పంపించారు. అదే మనం ఇప్పుడు జరుపుకుంటున్న పండుగ. అనగా మొన్న గుడ్ ఫ్రైడే మనం జరుపుకున్నాం, ఇప్పుడు ఈస్టర్ జరుపుకుంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చారు తండ్రిగా. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఈ మాట చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగా ఉండి దయచేసి పట్టుకోండి. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. ఇది యేసు ప్రభువారు చెప్తున్న మాట. పరలోకపు తండ్రి నన్ను ఎలా ప్రేమించారో నేను మిమ్మల్ని అలాగా ప్రేమిస్తున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ మన పట్ల కనబడుతుంది. ఇప్పుడు చదివిన దాని ప్రకారం కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ప్రేమను పొందుకుంటున్నాం. ఇక్కడ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈ 3 వచనాలు బట్టి తండ్రిగా ఆయన ప్రేమిస్తున్నారు, కుమారునిగా ప్రేమిస్తున్నారు, పరిశుద్ధాత్మునిగా ప్రేమిస్తున్నారు. త్రియేక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారని వాక్యపు వెలుగులో మనం చూసాం. ఆయన ప్రేమకి గుర్తే సిలువ. మానవుల ప్రేమ లాంటిది కాదు దేవుని ప్రేమ. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే సిలువలో వేలాడుతూ చెప్తున్నారు, ఇదిగో నీ కోసం ప్రాణం పెట్టునంతగా సంతోషంగా ఇచ్చేస్తున్నా, నా ప్రాణాన్ని నీ కోసం ధార పోస్తున్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది, అతడు తన ప్రాణమును ధార పోసెను. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు చూడండి, లోక ప్రేమలన్నీ అవసరమైతే మనల్ని చంపేస్తారు తప్ప వాళ్ళు చావరు. ఎవరు ప్రాణం పెట్టరు. ప్రాణం పెట్టే అంత ప్రేమ ఎక్కడ ఉండదు భూమి మీద. దేవుని ప్రేమ ఒక్కటే ప్రాణం పెట్టి, ఇదిగో నేను నిన్ను ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తున్నాను క్రియల్లో చూపించిన ఏకైక ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. లోకాన్ని ప్రేమించారు. లోకం అంటే అందరూ మనుషులు, జాతి మత దేశ ఏ భేదం లేకుండా అందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. కానీ కండిషన్స్ అప్లై. నమ్మి బాప్తిసం పొందినవాడు మళ్ళీ కండిషన్ పెట్టారు. పరలోకం ఎవరికి? అందరి కోసం పరలోకం సిద్ధపరిచారు. కానీ మళ్ళీ ఎవరికి కండిషను? ఆయన వెంబడిస్తే, ఆయన అనుసరిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం. ప్రతిసారి ప్రతి చోట కండిషన్ ఉందా లేదా? సాతాను తల సిలువలో చితకు దొక్కారు. ఇప్పుడు సాతాను గాడికి వాటి టీంని నిరాయుధులుగా చేశారు. కండిషన్ అప్లై. ఎవరికది? ఫస్ట్ క్రీస్తు రక్తంలో కొనబడి, తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడి, ఎవరైతే నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళ ఎదుట సాతానుగాడు వాడి టీము ఎంతటోళ్ళైనా నిరాయుధులైపోతారు యేసయ్య నామములో. ఈ రీతిగా దేవుడు మన కోసం త్యాగం చేసినప్పటికీ, ప్రాణం పెట్టినప్పటికీ, సాతాను చితకొట్టినప్పటికీ కొన్ని షరతులు ఖచ్చితంగా ఉన్నాయి క్రైస్తవ లోకంలో. ఇది మర్చిపోవద్దు. అందుట్లోనే భాగంగా ఒక ఆజ్ఞను మనం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28-31. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనది ఏది అని ఆయన అడిగాను. అందుకు యేసయ్య, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. రెండే 2 ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ హృదయంతో, కంప్లీట్గా దేవుడిని ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ గోవు మీద కొట్టుకుంటావా? కొట్టుకో, కాబట్టి ఎదురోళ్ళని కొట్టకూడదు. నిన్ను అవమానపరుచుకుంటావా? ఎదురోళ్ళు అవమానపరచకూడదు. దేవుడు డిజైన్ చేసిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమలోనే అన్నీ ఉంటాయండి. మనం ఎదురోళ్ళని ప్రేమించగలిగితే వాళ్ళని బాధ పెట్టలేము, గాయం చేయలేము, వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయలేము, వాళ్ళని ఏడిపించలేము, ఏమీ చేయలేము.
ప్రేమ అంత గొప్పదండి. ఇంకో చోట ఉంటుంది, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. కొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. ఏ ప్రేమతో? దేవుని ప్రేమతో ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. ఆజ్ఞ అన్నది కంపల్సరీనా? అవకాశాన్ని బట్టి చేయొచ్చా? రాంగ్ రూట్లో వెళ్ళొచ్చా? ఖాళీ లేదు, వెళ్ళాం, ఏంటి ఇప్పుడు లోపల బాధ? ఖాళీ ఉంటుంది బాగా. గవర్నమెంట్ ఆర్డర్, అది ట్యాక్స్ కట్టాలి, డబ్బులు లేవు కదా. గవర్నమెంట్ ఆర్డర్స్ లాగా పరలోకపు గవర్నమెంట్ మనకు కొన్ని ఆర్డర్స్ పాస్ చేసినాయి, కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాయి. దానికి నాకు ఇష్టం ఉండదండి పక్కన వాళ్ళని ప్రేమించడం. ఏంటి? నాకు ఇష్టం ఉండదు. నిన్ను నువ్వు బాగా ప్రేమించుకుంటా నేను, మరి పక్కన వాళ్ళని ప్రేమించును. ఇష్టం ఉండదంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చేలా కొడతారు. నేను ప్రేమిస్తాను బాబు, లేదు అనుకో, ఆడు ఇంకా ఇంట్లేదనుకో, నరకాన్ని తీసుకెళ్ళి దెయ్యాలుగా చెప్తారు. పెచ్చగొట్టుడు తెలుసు మీకు? చాకలోడు కొట్టినట్టు కొడతాయి దెయ్యాలు నరకంలో. ఇటు పెట్టు కొట్టి, అటు పెట్టు కొట్టి, ఇటు పెట్టి ప్యాట్. అయ్యా, అక్కడే ప్రేమించినా బాగుండేదిరా బాబు, అనవసరంగా దెయ్యాల పాలైపోయాం. కాబట్టి దేవుని ఆజ్ఞ, గవర్నమెంట్ ఆర్డర్కి మనం అది ఇది చేయొచ్చు, కానీ దేవుని ఆజ్ఞని తిప్పగలమా? మార్చగలమా? దేవుణ్ణి మాయ చేయగలమా? 1 కొరింథీ 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళంనై ఉందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3 వచనాల్లో 3 పదాలు కామన్గా కనబడుతుంది. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేని వాడనైతే. పౌలు చేత దేవుడు రాయించిన అద్భుతమైన సందేశం ఏంటంటే, నాకు ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ప్రేమ లేకపోతే 3 ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు, ప్రేమ లేని వాడినైతే రోగిడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. పౌలు ద్వారా మనకు చెప్తున్న విషయం ఇది. చాలా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు కీ పాయింట్, ఈ వాక్యానికి చాలా గుండెకేలాంటి. ఈరోజు మనందరం ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం, దేవుడి సన్నిధిలో కూర్చున్నాం, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నాం. చాలామంది మీలో ఉదయాన్న లేచి, ప్రభువా మీ పాదాలకు స్తోత్రం, ఈరోజు ఈ పండగలో నన్ను కూడా ఉంచారని చెప్పారు. ఓకే, సూపర్, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రాణం పెట్టిన యేసు ప్రభువు ఏం కోరుకుంటున్నారు? నేను నీ కోసం రక్తం కార్చా, నేను నీ కోసం ప్రాణం పెట్టా, నేను నీ కోసం పునరుద్ధానుడయ్యా, నీ కోసం పరలోకానికి వెళ్ళిపోయా, అక్కడ విజ్ఞాపన చేస్తున్నా, నీ కోసం నివాసాలు ఏర్పాటు చేస్తున్నా, నువ్వు నా దగ్గరికి రావాలి, టెంపరీ భూమి మీద నువ్వు నాతో ఉండాలి యుగాలు. ఏదో చిన్న ప్రేమ కాదు, అది కొద్ది కాల ప్రేమ కాదు, ఆయనతో మనం ఉండాలని ఆశపడుతున్నారు. యుగాలు, వేల సంవత్సరాలు ఆయనతోనే తన లోకంలో తనతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నారు మన తండ్రి, మన దేవుడు. దేవునికే మహిమ కలుగుగాక. ఇప్పుడు యేసు ప్రభువారు వాంఛ ఏంటి? యేసు ప్రభువారు హృదయంలో మన పట్ల ఏముంది? యేసు ప్రభువారు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుందాం, దేవుని అంతరంగాన్ని తెలుసుకొని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. సిలువ అనగానే దేనికి గుర్తండి? ప్రేమకు గుర్తు. త్యాగం చేయాలన్నా ముందు ప్రేమ ఉండాలిగా. సిలువ అనగానే ప్రేమకు గుర్తు. సిలువను చూడంగానే అబ్బా దేవుని ప్రేమరా. సిలువ శ్రమలు చూసిన వెంటనే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? దేవుని ప్రేమ గుర్తొస్తుంది, క్రీస్తు ప్రేమ గుర్తొస్తాయి. అవునా కదా? ఇప్పుడు మనలో ప్రేమ ఉందా లేదా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. మనలో ప్రేమ ఉందా లేదా? ఎలాంటి ప్రేమ? ప్రేమ ఉందా అంటే ఎమ్మటే మీ మనస్సు 150 కిలోమీటర్లు ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ప్రేమ లేకుండానే నా కొడుకును ప్రేమిస్తున్నానా? ప్రేమ లేకుండానే నా కూతుర్ని చదివిస్తున్నానా? ప్రేమ లేకుండానే బట్టలు కొని పెడుతున్నానా? కోడి తెలుసా, ముక్కు పెట్టి పేట్మని కొట్టింది గెద్దని. ఎందుకు? తన పిల్లల జోలికి గెద్ద వస్తుంది. కుక్క తెలుసా, చాలా జాగ్రత్త కాపాడుకుంటుంది పిల్లల్ని. కోతి తెలుసా, తన పిల్లల్ని ఎత్తుకుని తీసుకెళ్తుంది. కాబట్టి జనరల్గా చేసేవి ఎవడన్నా చేస్తాడు. అవి పశువులు కూడా చేస్తున్నాయి, పిల్లల్ని పశువులు కూడా ప్రేమిస్తున్నాయి. ప్రేమించట్లేదా? కొన్ని వీడియోలు చూసినప్పుడు ఇదేంట్రా బాబా, ఈ పశువులకి ఎవరు చెప్పారు ఎంత ప్రేమ ఏంటి? కొన్ని వీడియోలు మనం చూసినప్పుడు కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒక సింహమో పులో తరుముతున్నప్పుడు గబగబా తల్లి ఎలుగుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడుకుంటుంది. కంగారు పిల్లల్ని లోపల తీసుకొని పరిగెత్తడం. ఈ జంతువులు చూసినప్పుడు పిల్లల్ని ప్రేమించడం
చూసినప్పుడు మనుషులు పిల్లల్ని ప్రేమించడం గొప్ప కాదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దేవుని స్వరూపమా జంతువులు? ఆత్మ ఉందా జంతువులకి? మరి అవి ఎంత బాగా ప్రేమిస్తాయండి. దగ్గరికి వస్తే ఊరుకో, పిల్లల జోలికి వెళ్తే కొడతాయి, చంపేస్తాయి, అవసరమైతే వీటి ప్రాణం ఇచ్చేస్తాయి. కాబట్టి మీలో ప్రేమ ఉందా అనగానే వెంటనే మీరు కంగారు పడి వెళ్ళిపోవద్దు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ మీలో ఉందా? లోక ప్రేమ ఉందా? లోక ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే ఏంటో 2 మాటలు చెప్తాను. దేవుని ప్రేమ అయినా ప్రేమ, మానవ ప్రేమ కాబట్టి ప్రేమ. నీకు అందం ఉంది కాబట్టి ప్రేమిస్తారు, నీకు డబ్బు ఉంది కాబట్టి ప్రేమిస్తారు, నీకు ఆస్తి ఉంటే, అంతస్తు ఉంటే, నీకు పదం ఉంటే, నీకు స్థానం ఉంటే, స్థితి ఉంటే ప్రేమిస్తారు కాదా? అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఐ లవ్ చెప్పండి, మరి వాడి దగ్గర ఏం లేదనే కదా మీరు వాళ్ళ జోలికి వెళ్తలేదు. మీ చుట్టాల్లో బాగా హై రేంజ్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు? అది మానవ ప్రేమ, లోక ప్రేమ. దేవుని ప్రేమ అయినా ప్రేమ. నీకు అన్నం లేదా? అయినా ప్రేమిస్తుంది. నీకు ఆస్తి లేదా? అయినా ప్రేమిస్తుంది. నీకు డబ్బు లేదా? నీకు చదువు లేదా? నీ సంస్కారం లేదా? నీకు బలం లేదా? నీకు బలం లేదా? అయినా ప్రేమిస్తుంది. అయినా ప్రేమిస్తుంది. అయినా సరే నువ్వు నా బిడ్డవే అంటదండి దేవుని ప్రేమ. నీకు క్యారెక్టర్ లేదా? అయినా ప్రేమిస్తుంది. క్యారెక్టర్ లేకపోయినా పాపులను నేను పిలవడానికి వచ్చిన ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ మానవ ప్రేమ కలపద్దు. లోక ప్రేమను కూడా ప్రేమ అనే వాడద్దు. ఎందుకంటే లోక ప్రేమ వ్యభిచారంతో సమానం. కాబట్టి మీలో క్రీస్తు ప్రేమ ఉందా? మీరు క్రైస్తవులను పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు, క్రైస్తవులుగా లాభం పొందుకుంటున్నారు, క్రైస్తవులుగా ప్రార్థనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మరి మీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఈరోజు ఈస్టర్ పండగ సందర్భంగా దేవుడు నా ద్వారా, ఈ అల్పుడి ద్వారా అడిగే ప్రశ్న, మీలో క్రీస్తు ప్రేమ ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాణం పెట్టిన దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎటువంటి వ్యక్తుల కోసం ఆయన కళ్ళు ఎదురు చూస్తున్నాయి? ఎవరు ఆయన్ని సంతోష పెట్టగలరు? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. నేను చెప్పనా? ప్రాణం పెట్టిన దేవుడిని మరలా సిలువేస్తున్న వాళ్ళ సంతోష పెట్టేది? రక్షణ పొందామని చెప్పి లోకపు ఆశలతో, లోకపు కోరికలతో బరి తెగించిన వాళ్ళని బట్టి దేవుడు సంతోషం ఉంటుందా? క్రీస్తు ప్రేమను పొందుకునే స్వార్థంతో నేను, నా జీవితం, నా కుటుంబం బాగుంటే చాలు అనే స్వార్థ పనులను బట్టి దేవుడు ఆనందిస్తారా? లేక ప్రాణం పెట్టిన దేవుడినే, ఏం దేవుడు అయ్యా గవర్నమెంట్ జాబ్ అవ్వో, ఏం దేవుడు అయ్యా పెళ్లి చేయవో, ఏం దేవుడు అయ్యా సేవ అభివృద్ధి చేయవో, నన్ను ఎందుకే బాబు పైకి లేవనెత్తావు అని చెప్పి సొనుగుతూ గొనుగుతూ ఇశ్రాయేలులాగా ఆయాసపడుతున్న దౌర్భాగ్యాలను బట్టి దేవుడు ఆనందిస్తారా? ఆలోచించండి ఒకసారి. ఎవరిని బట్టి ఆనందిస్తారు? నేను చెప్పనా? క్రీస్తు ప్రేమ పొందుకొని ఒక వ్యక్తి ఆ ప్రేమని ప్రపంచానికి ఎవరైతే అందిస్తారో వాళ్ళని బట్టి దేవుడు బహుగా ఆనందిస్తారండి. క్రీస్తు ప్రేమను పంచడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎటువంటి పరిస్థితిలో అయినా నేను క్రీస్తు ప్రేమను పంచాలి, పంచి తీరతానని చెప్పి ఎవరైతే తీర్మానం తీసుకొని దివారాత్రులు క్రీస్తు ప్రేమని ప్రజలకి తారతమ్యం లేకుండా అందరికీ పంచుతూ ఉంటారో వాళ్ళ యందు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది, ఆనందంతో ఆర్భాటం చేస్తూ ఉంటుంది దేవుడి మనస్సు. ఎప్పుడు నిజమైన పండగ? నామకార్థ క్రైస్తవ్యం, నామకార్థ పండగలు ఎక్కువైపోయినాయి. సంవత్సరాలు దాటిపోవటం, క్రిస్మస్లు చేసుకోవడం, సెమీ క్రిస్మస్లు చేసుకోవడం, హడావుడి చేయడం, లైటింగ్ పెట్టుకోవడం, పండగలు పబ్బాలే తప్ప నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? ప్రాణం పెట్టిన దేవుడికి నేను నచ్చుతున్నానా లేదా? నా యందు దేవుడు ఆనందిస్తున్నారా, దుఃఖపడుతున్నారా అని ఆలోచించే వాళ్ళే లేరండి నేటి క్రైస్తవ్యంలో. లేరు అంటే 99.9% లేరు. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒక 4 మాటలు వినేసి వెళ్ళిపోదాం, పండగ అయిపోద్ది. ఈ ఈస్టర్ పండుగ రోజు మీ అందరూ పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు బయట మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. దేవుడు నా ద్వారా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నారు. దయచేసి మీలో ప్రేమ ఉందా? క్రీస్తు ప్రేమ ఉందా లేదా? ఎలా తెలుస్తుంది క్రీస్తు ప్రేమ మనలో ఉందా లేదా? ఇప్పుడు నేను ఆ మాట అన్నానుకో చేతులు ఎత్తేస్తారు. క్రీస్తు ప్రేమ ఉందంటే అబ్బో ప్రపంచవ్యాప్తంగా అందరూ చేతులు ఎత్తారు. అయ్యో పాస్టర్ గారు మాలో ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఉందో లేదో తర్వాత చెప్తాను. క్రీస్తు ప్రేమ మీలో ఉందో నాలో ఉందో తెలుసుకోవాలంటే పరీక్షించుకోవాలి వాక్యపు వెలుగులో. క్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలిస్తే ఆ ప్రేమ మీలో ఉందో లేదో తెలుస్తుంది. అవునా కదా? క్రీస్తు ప్రేమ లక్షణాలు తెలిస్తే అది మనలో ఉందో లేదో పరీక్షించుకోవచ్చు. ఏమంటారు? ఇప్పుడు క్రీస్తు ప్రేమలో 3 ఉంటాయి, 3 ఉండవు. ఉండకూడని ఉన్నాయి 3, ఉండాల్సినవి ఉన్నాయి 3. ఆ క్లారిటీ మీకు ఇస్తాను. దయచేసి చూద్దాం. లోపలికి వెళ్ళి శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేట పెట్టుకుంటున్నాను.
యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యేసు ప్రభు వారు సిలువలో అప్పటికి మరణించారు. కానీ అక్కడ ఒక సైనికుడు యేసు ప్రభు వారు చనిపోయారు లేదా అని చెప్పి బల్లెపొడి పొడిస్తే యేసు ప్రభు వారు శరీరంలోంచి కొద్దిగా రక్తం, కొద్దిగా నీళ్ళు వచ్చినాయి. అంటే అది లాస్ట్ రక్తపు బొట్టది. ఇంకా ఆయన శరీరంలో ఎన్ని లీటర్లు అయితే ఉందో అన్ని లీటర్లు ఆ చివర నీళ్ళు ఎప్పుడు వస్తాయి? రక్తం అయిపోతే నీళ్ళు వస్తాయి మానవ శరీరంలోంచి. చివరి బొట్టు వచ్చేసింది. అంటే ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన స్వార్థం లేకుండా, తనకంటూ ఏం ఉంచుకోకుండా, తనేం సంపాదించుకోకుండా మన కోసమే వచ్చారు, మన కోసమే పుట్టారు, మన కోసమే పెరిగారు, మన కోసమే సిలువెక్కారు, మన కోసమే తిరిగి లేచారు. స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ యేసు ప్రేమ. మీరు ఎన్ని కోణాల్లోనా పరీక్షించుకోండి, ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు. ఈ లోక ప్రేమలో చివరికి తల్లి ప్రేమలో అయినా స్వార్థం ఉండొచ్చు, తండ్రి ప్రేమలో ఉండొచ్చు. పెద్ద వీళ్ళు నన్ను చూస్తారు, వీళ్ళు నా ముసలి వయసులో సహాయం చేస్తారు అనే స్వార్థం కనబడచ్చు తల్లిదండ్రుల్లో. కానీ ఒకే ఒక్క ప్రేమలో, క్రీస్తు ప్రేమలో ఏ స్వార్థం ఉండదు. లేదు లేదు లేదు. క్రీస్తు ప్రేమలో 3 ఉండవని చెప్పాను. ఫస్ట్ ఉండనేది ఏంటి? స్వార్థం ఉండదు క్రీస్తు ప్రేమలో. 2 తిమోతి 3:1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. 2 తిమోతి 3:1-5 చదువుకోండి. చివర చెప్తాడండి బాబు, పెద్ద లిస్టు చెప్పి చివరిలో ఏమంటాడు? ఇట్టి వారికి విముఖుడుగా ఉండు. దేవుని పిల్లలకి దైవజనుడైన పౌలు హెచ్చరిక ఏం చేశాడు తెలుసా? దేవుని సంఘమైన దేవుని ప్రజలారా, స్వార్థపరులతో నువ్వు స్నేహం చేయొద్దు. స్వార్థ ప్రియులున్నారు, స్వార్థ పరులున్నారు. వాళ్ళు నిలువెల్లా స్వార్థంతోనే ఉంటారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. ఎందుకని? సహవాస దోషం. వాళ్ళలాగా నువ్వు కూడా మారిపోవచ్చేమో, నువ్వు కూడా పాడైపోతావేమో, నువ్వు కూడా అనవసరంగా వాళ్ళ అలవాటు వచ్చేస్తే 6 నెలల సహవాసంలో వీరు వారైపోతారు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కానీ ఒక విషయం చెప్పనా? లోకంలో అన్యుల కంటే నేటి క్రైస్తవ సమాజంలోనే దేవుని పిల్లలను చెప్పుకుంటున్న, బోర్డు పెట్టుకుని తిరుగుతున్న దేవుని పిల్లల్లోనే నరాల్లో స్వార్థం ఉంది, రక్తంలో స్వార్థం ఉందని చెప్పగలను నేను. ఏమంటాడు? ఫస్ట్, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎవరిని బట్టి అపాయాలు వస్తాయి? స్వార్థపరులను బట్టి. ఎందుకు భారతదేశంలో పేదరికం ఎంత ఉంది చెప్పండి? ఏ దేశంలో లేని పేదరికం భారతదేశంలో ఎందుకు ఉంది? ఈ ధనవంతుల్లో ఒకడు గనక స్వార్థాన్ని విడిచిపెట్టి డబ్బు దానం చేస్తే చాలామంది ఆకలి తీరుతాడు, చాలామంది కడుపు నిండా తింటారండి. తిండి లేక భారతదేశంలో చాలామంది చచ్చిపోతున్నారు, వైద్యం దొరక చచ్చిపోతున్నారు. మినిమం ఫెసిలిటీస్ మనుషులకు లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎందుకు ఇలా అయిపోయింది భారతదేశం? ఎందుకు ఈరోజు సాటి మనిషి స్థితి ఎందుకు అంత దిగజారిపోయింది? స్వార్థం, మానవుల్లో ఉన్న స్వార్థం. నేను ఈ డబ్బంతా నాది, నాకే ఉండాలి, తరతరాలు నాకే ఉండాలన్న ఆ స్వార్థమే కోట్ల మంది ఆకలి కారణం అవుతుందండి. ఎంత తిన్నా కొద్ది తర్వాత కడుపు నిండిపోతే ఇంకేం చేయలేమండి. 2-3 జతలు వేసుకున్న తర్వాత ఇంక అంతకుముందు వేయలేమండి ఒంటి మీద. ఎనఫ్ మానవ జీవితానికి కొన్ని బట్టలు, కొన్ని తిండి, కొంత ఇల్లు, కొన్ని వస్తువులు ఎనఫ్ అండి. ఇంకా చాలు. కోట్లు 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 ఏం చేసుకుంటారండి? ఓ పక్క పేదరికం పెరుగుతూనే ఉంది, ఓ పక్క ఆకలి బాధతో చచ్చిపోతున్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు, మీడియాలో కనబడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎందుకు చీమ కొట్టదో తెలుసా? వాళ్ళలో ఒక జబ్బు ఉంది, వాళ్ళలో ఒక రోగం ఉంది. అది స్వార్థం అనే రోగం. మీకు తెలియదండి, మనకున్న చెడ్డ స్వభావాల్లో స్వార్థం అనేది భయంకరమైన స్వభావం అండి. అది ఎవరు గుర్తించరు, విషపు స్వభావంగా ఎవరు పట్టించుకోరండి. మరి దేవుడు ప్రేమలో స్వార్థం ఉందా? దేవుడు దాచుకున్నారా? దేవుడు ఉంచుకున్నారా? దేవుడు తన స్వార్థంతో భూమి మీదకి వచ్చారా? ఒకవేళ దేవుడే స్వార్థంగా అనుకుని ఉంటే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. ఈరోజు మనకి భాగ్యం, ఈ ధన్యత, ఈరోజు ఈ ఆర్భాటం మనకు ఉండేది కాదు. మరి దేవుళ్ళో లేనిది మనలో ఎలా ఉంటుంది? క్రీస్తులో లేనిది క్రీస్తు బిడ్డల్లో ఎలా ఉంటుంది? మీరు ఎలా ఉన్నారు? అన్యుల గురించి మనకు అనవసరం. ఈస్టర్ పండుగ జరుపుకునే నీలో స్వార్థం ఉందని
గుర్తిస్తున్నావా? స్వార్థం ఉంది కాబట్టే కదా ఎవరి కోసం పట్టించుకో, ఎవరి కోసం ప్రార్థన చేయవు, ఎవరిని ఆదరించో, బలపరచో, ఓదార్చో, ఆత్మల్ని రక్షించో. నువ్వు పొందుకున్న ప్రేమ ఎవరు పొందుకోవద్దా? ఒకప్పుడు నువ్వు ఇలాగే కదా, ప్రేమ లేకే కదా అల్లాడిపోయావు. క్రీస్తులోకి రాకముందు ఒంటరితనంతో, దురాత్మలతో ఎన్నిసార్లు చెప్పినా నీ మనసు ఎందుకు కలగదో తెలుసా? నీలో స్వార్థం. క్రీస్తు ప్రేమలో స్వార్థం ఉండదండి. క్రీస్తుని ప్రేమించే వాళ్ళలో స్వార్థం ఉండదు. క్రీస్తు బిడ్డలని చెప్పుకునే వాళ్ళలో స్వార్థం ఉండదు. నాకే కావాలి. సేవకులు చూస్తే స్వార్థపరులు అయిపోయారు, విశ్వాసులు చూస్తే స్వార్థపరులు అయిపోయారు, సీనియర్లు చూస్తే స్వార్థపరులు అయిపోయారు. డబ్బు నాకే కావాలి, పేరు నాకే కావాలి, పదవి నాకే కావాలి, నేనే బతకాలి, నేనే బాగుండాలి, నాకే ఇల్లుండా, అన్ని గోల రభస. నేను సేవ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలుగా. చాలామందిని కౌన్సిలింగ్ ఇస్తూ బయట వ్యక్తులతో మాట్లాడే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఎంతమందిని రక్షించామని అడుగుతాను. ఒక ఆత్మ నీ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రేమ చూపించి శ్రమలు భరించి వాళ్ళకి అర్థం కాదు, అవమానిస్తారు, గాయం చేస్తారు, ఎదురు తిరుగుతారు, పట్టించుకోరు. అయినా సరే వాళ్ళని నువ్వు వెంబడించి, దేవుడు నిన్ను ఎలా వెంబడించారు, దేవుడు నువ్వు వద్దు అన్నా, నువ్వు అక్కర్లేదన్నా, నువ్వే కావాలని ఆ తండ్రి ప్రేమ నిన్ను ఎలా వెంటాడిందో, నువ్వు అలా ఒక వ్యక్తిని వెంటాడి ప్రేమించి వాళ్ళు రక్షణ పొందేలాగా, వాళ్ళు మారు మనస్సు పొందేలాగా నువ్వు దేవుని తిప్పితే అప్పుడు ఒక ఆత్మని రక్షించినట్లు. 4 మాటలు చెప్తాను. బస్సులో పక్కన కూర్చున్న వాళ్ళకి యేసు ప్రభుని నమ్ముకో. ఈ గ్రూప్ వాళ్ళందరికీ దైవజనుడికి నేను చెప్పేది ఒకటే చెప్తాను. పడుకున్న వాళ్ళని లేపుతాం, లేచిన వాళ్ళని లేపక్కర్లో వస్తారు. ఈ నటించే గ్రూప్ని చూసావా? పడుకోపోయినా పడుకున్నట్టు వాళ్ళని లేపలేము. ఈ మాయలో ఉంటారు చూసావా? ఈ భ్రమలో ఉన్న వాళ్ళని ఎవడో చేయలేడు. బ్రహ్మచాత్మీయాలని ఆవరించేసింది. నేను ఎంతోమందికి రక్షించానండి. ఏం రక్షించావు? పక్కన వాళ్ళకి చెప్పా, నమ్ముకో, నా జీవితం బాగుంది, నీ జీవితం కూడా బాగుంటుంది. ఏంటి ఒక్కసారికి, ఒక్క మాటకి, ఒక పత్రికే రక్షించబడితే ఈ పాటి కోట్ల మంది రక్షించబడేవాళ్ళు కదా. అంటే నీ కోసం క్రీస్తు కొన్ని సంవత్సరాలు ప్రయాసపడాలి, నువ్వు రావటం కోసం, నీ రక్షణ కోసం సేవకులు కన్నీళ్లు గార్చాలి, ప్రయాసపడాలి, ఉపవాసం ఉండాలి. నువ్వు మాత్రం ఒక మాటతో రక్షించానని చెప్పి భ్రమలో ఉంటావు. నీలో స్వార్థం ఉంటే నీకు ఏ ప్రయోజనం ఉండదో. నువ్వు వ్యర్థుడవి, నువ్వు వ్యర్థురాలివి. క్రీస్తు ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. క్రీస్తు పిల్లల్లో కూడా స్వార్థం ఉండకూడదు. 2వ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు తారతమ్యాలు చూపించారా? కోటీశ్వరులను ఒకలాగా, పేదవాళ్ళని ఒకలాగా, ఉన్నవాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా, మగవాళ్ళని ఒక రకంగా, ఆడవాళ్ళని ఒక రకంగా చూపించారా? మీరు మా కులంలోంచి రక్షించబడ్డారా? మీకు ఇంకా చావలేదా కులం అంటే? మనం ఒకప్పుడు అదే కులం కదా. మా ఏరియా, మా ఊరు మీ ఊరు ఒకటేనా? చచ్చిపోతావా? ఊరు కట్టించావా నువ్వు? ఈ భావం, ఆడవాళ్ళకి నేను ఆడదాన్ని, వీళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళకి నేను మగవాళ్ళు, ఇది ఉండకూడదండి. క్రీస్తు రక్తంలో కొనబడిన మనకి అందరూ సమానమే. పురుషుడని, స్త్రీ అని, పెద్ద చిన్న, ఆడ మొగ, కోటీశ్వరులు, పేదవాళ్ళు, అసలు ఆ భావం ఉండకూడదు. అందరూ మనుషులు, అందరూ దేవుని స్వరూపం. క్రీస్తు ప్రేమలో తారతమ్యం ఉండదు. మీరు ఒకసారి పరీక్షించుకోండి. వాక్య పేరులో మీలో దేనికి పడిపోతున్నారు? జాతికి పడుతున్నారా? కులానికి పడిపోతున్నారా? బెండ్ అవుతున్నారా? ప్రాంతానికి బెండ్ అవుతున్నారా? ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఒకలాగా చూస్తున్నారా? ఒకవేళ బిజినెస్ వాళ్ళు అయితే బిజినెస్, లేదంటే మీ వర్గాన్ని బట్టో, మీ జాతిని బట్టో మీరు ఒకవేళ అలా మనసులో అలా అనుకున్నా కూడా మీరు ఎప్పటికీ క్రీస్తు దాసులు కారు. క్రీస్తు ప్రేమ మీలో లేదు. మనందరం ఒకే తండ్రి నుంచి వచ్చాం. ఆదాము అవ్వ సంతానం మనందరం. పరిస్థితులను బట్టి ఏదేదో వచ్చినాయి కానీ అవన్నీ మనకు అనవసరం. మనం ఇప్పుడు అందరినీ మనుషులుగానే చూడాలి. అందరినీ దేవుని స్వరూపంగా చూడాలి. ఇప్పుడు వేరే దేశం వాళ్ళు దేవుని స్వరూపం కాదా? వేరే మతం అయితే, వేరే జాతి అయితే దేవుని స్వరూపం కాదా? వాళ్ళలో రక్తం ఎర్రగా ఉన్నదా? చెప్పాలి. కానీ అది ఇంకా మీలో పనిచేస్తుంది. నేను మొన్నే విన్న మాట షాక్ అయిపోయానండి. షాక్. 10 సంవత్సరాల చిన్న పిల్ల, ఆడపిల్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా? నాకు ఆ అన్నయ్య అంటే ఇష్టం ఉండదు. ఏమ్మా ఎందుకని? ఆ అన్నయ్య నన్ను ఒకలాగా, మా అన్నయ్యను ఒకలాగా చూస్తున్నాడు. పిల్ల కనిపెట్టేసిందండి. 10 సంవత్సరాల పిల్ల నన్ను ఒకలాగా, మా అన్నయ్యను ఒకలాగా చూస్తున్నాడు. నాకు అందుకని ఇష్టం ఉండదు. ఇద్దరిని ఒకలా చూడొచ్చుగా. ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో ఈ జాడ్యం ఉంది. ఇంకా ముందుకెళ్తాను. రెబ్కా యాకోబును ఒకలాగా, అరే యాకోబు రా తొందరగా, అన్నయ్య వచ్చేస్తున్నాడు,
అదేంటి ఆయనకి అనలేదా? ఇద్దరిని ఒకే తల్లి ఒకే గర్భం కదా మోసింది. అదేం వేరియేషన్ అండి? ఆ వేరియేషన్ వల్లే కదా వాళ్ళిద్దరు పొడిసొచ్చారు. ఆ యాకోబు పారిపోవడం అదంతా జరిగిందా లేదా? మీరంటారు అలా జరిగింది కాబట్టే కదా ప్రణాళికలో మీ బొంద. అలా జరిగింది కాబట్టి కాదు. దేవుడు మన జీవితంలో కీడును కూడా ఆయన మేలుగా మారుస్తారు, అంతేగాని కీడు దేవుడి చిత్తం కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ తల్లి పక్షపాతం చూపిస్తుంది కొడుకుల మీద. ఈ రోజుకి అది ఉంది. పిల్లల మీద కొడుకును ఎక్కువగా, కూతురు రేపు కొడుకైతే తలకూరం పెడతాడు, ముందే తల తీసేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది చచ్చిపోకముందే. ఏంటా మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాలు క్రైస్తవ్యంలోకి వచ్చిందని నిజదేవుని తెలిసిన తర్వాత ఇంకా ఏంటండి అవన్నీ క్రీస్తు ప్రేమలో తారతమ్యాలు, పేద ధనిక, ఆడ మగ ఏ ఉండదు. కొంతమంది ఆడవాళ్ళని తక్కువగా చూడటం, నువ్వు ఆడదానివి, ఒకప్పుడు మాకుంది ఇప్పుడు లేదు. మరి క్రీస్తులోకి వచ్చాను కదా, నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఒకప్పుడు ఉండొచ్చు మనలో చాలా, కానీ ఇప్పుడు ఉండకూడదు. క్రైస్తవంలో ఉన్నామని చెప్పుకుంటూ ఇంకా నీకు మగవాళ్ళని ఆడవాళ్ళని తక్కువ చూడటం అలాంటివి ఉండకూడదు. మీలో ఉంటే ఒకవేళ మీలో క్రీస్తు ప్రేమ లేనట్లే. ఫస్ట్ది ఏంటి? స్వార్థం ఉండదు క్రీస్తు ప్రేమలో. రెండోది తారతమ్యాలు ఉండవు. మూడో చూద్దాం, లోకసువార్త 23:43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది చాలా అద్భుతమైన సందర్భం అండి. సిలువలో ఇద్దరు దొంగలు, కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ. ఇద్దరు దొంగలని రాసిందా బైబిల్లో? నీతిమంతుడు రాసిందా? ఇప్పుడు కుడివైపు దొంగ ఏమంటున్నాడు? ప్రభువా క్షమించండి, తప్పైపోయింది, నన్ను కనుకరించండి, ఇది మాకు సమంజసమే అని కొన్ని మాటలు మాట్లాడాడు. కొద్దిసేపు అడిగాడు, వెంటనే దేవుడు ఏం చేస్తున్నారు? సర్లే నేడు నాతో కూడా ఏమండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒరే ఇప్పుడంటే పరదేశం ఏంట్రా? భూమి మీద నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి, సహవాసం చేయాలి, ఇవన్నీ చదివితే కదరా పరలోకం తీసుకెళ్తాను అనేవాళ్ళు. ఎప్పుడు ఆయనలో ఏదైనా ఆశించే మనసుంటే, క్రీస్తులో ఆశించే మనసుంటే, నేను ఈయన్ని రక్షిస్తున్నా కాబట్టి ఈయన నన్ను కొద్ది కాలం స్తుతించాలి, కొద్ది కాలం ఆరాధించాలి, కొద్ది కాలం నా పని చేయాలి అనేవాళ్ళు. ఆయన ఏది ఆశించని ప్రేమ కాబట్టి, ఓకే నువ్వు నన్ను సంతోషపెట్టావు, నువ్వు అడిగిన విధానం నాకు నచ్చింది, వెంటనే పద పరదేశికి. స్పాట్లో పరదేశి ఏంటండి? క్రీస్తు ప్రేమలో ఏది ఆశించటం ఉండదు. నీకోసం రక్తం కాచి, నీకోసం ప్రాణం పెట్టి, నిన్ను ఈ భూమి మీద ఎన్నోసార్లు మరణ మంచుల దాకా వెళ్ళిపోయి నిన్ను దేవుడు కాపాడారు కాబట్టి, నీ రోగాలను తగ్గించాను కదా, నువ్వు రోజు తెల్లవారుజామున 3 లేకపోతే కాళ్ళు ఎరక్కొట్టేస్తా అన్నారా? ఏదైనా కండిషన్ పెట్టారా? నీ దగ్గర నుంచి ఏదైనా దేవుడు ఆశిస్తున్నారా? ఎప్పుడైనా ఏదైనా ఆశించారా? నీకు ఇష్టమైనప్పుడు వస్తావు, నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళిపోతావు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఇంకా అయిపోయింది, ఇంకా 2 నిమిషాలు మ్యాక్సిమం 3 నిమిషాలు పేట్ మన కొడతారు రాళ్ళతో, రక్తం కారి చచ్చిపోతుంది, ఇంకా డౌట్ లేదండి. 5 నిమిషాల్లో చచ్చిపోయే ముందు దేవుడు చక్కగా ఆపద్బాంధవుల్లాగా అడ్డుపడి, అమ్మా ఎవరేమనలేదా? నేను ఏమన్నావు, వెళ్ళిపో, ఇంకో వచ్చే నా వెనకొచ్చే అన్నారా? చెప్పాలండి. ఏదైనా ఆశించారా? క్రీస్తు ప్రేమలో ఆశించడం మీరు చూసారా? మానవ ప్రేమలో ఉంటుంది, క్రీస్తు ప్రేమలో ఆశించడం ఉండదు. ఆయన ఏది అసలు మనం ఆయనకి ఏమవ్వగలము? ఇది చెప్పండి. తల్లిదండ్రులు రుణం ఇవ్వగలం, బట్టలు పెట్టచ్చు, బంగారం పెట్టచ్చు, ఇల్లు కొని పెట్టచ్చు, ఏదైనా చేసి మనం ఏదైనా చేయొచ్చు. దేవుడికి ఏమి ఇస్తాం మనం? క్రీస్తు ప్రేమ ఎలాంటిది? ఏది ఆశించని ప్రేమ. మరి మీరు నా గురించి చెప్పట్లేదు ఈ మధ్య. ఎందుకు చెప్పాలి నీ గురించి? నీ పని నువ్వు చేసుకో. కృపిచ్చే దేవుడు, నిన్ను చూసే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకు ఎవరా? పేరు కావాలి, స్థానం కావాలి, స్థితి కావాలి. ఆడు కాలు పట్టుకున్నారు, నా కాలు పట్టుకోరా? నా కానుకలు అవ్వట్లేదండి ఈ మధ్య. మీరు ఎలా ఉంది నేటి ప్రపంచం? ఎప్పుడు ఏదో ఆశించడమే. సేవకులు ఆశిస్తారు, విశ్వాసులు ఆశిస్తారు, నాకు సంగ పెద్దవరా? ఏంటండి ఇది? ఏం ఆశించకూడదు. నిజమైన క్రైస్తవ్యం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ ఉంటే నీలో నువ్వేది ఆశించవు, పేరు ఆశించవు, డబ్బు ఆశించవు, కానుకలు ఆశించవు, నాకు మంచి రూమ్ అవ్వలేదేంటి ఆశించవు. గేహజీ ఎందుకు అలా అయిపోయాడు? ఆశించాడు కాబట్టి, తెచ్చుకున్నాడు కాబట్టి మండిపోయిందండి. మంచిగా వచ్చాడు, మంచిగా సమర్పించుకున్నాడు. ఎలీషా అని గొప్ప దైవజనుడు, పెద్ద ప్రవక్త దగ్గర ఉన్నాడు. కానీ ఆశించే మనసు వల్లే కదా చేతులారా ఆశీర్వాదం అంతా పోగొట్టుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. మీలో ఎటు చూసినా ఆశించడమే. ఆరాధన చేస్తే ఇవాళ 1/2 గంట సేపు నేను ఊగి ఆరాధన చేశాను, దేవుడు నాకు ఏదో ఒకటి ఇస్తారు, ఏమో వాళ్ళు మన భూమి మీద దెబ్బిస్తే బాగుండు. ఏంటంటే అది? ఒక అరగంట ఆరాధన చేస్తే ఆశిస్తావేంటి?
ప్రాణం పెట్టిన దేవుడికి ఏమి ఇస్తే రుణం తెచ్చుకోగలం? నాకేం వద్దు, నాకు ఇచ్చింది ఎక్కువ, ఇదే నా మొహానికి ఎక్కువ అనేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎందుకండి ఎంత భక్తి చేసినా వేస్ట్. ఈ డైలాగులు వస్తాయి నా దగ్గరికి ఫోన్లో కొంతమంది. ఎందుకన్నయ్య ఎంత భక్తి చేసినా వేస్ట్, ఎన్ని మీటింగ్స్ పెట్టినా వేస్ట్. మరి అన్యాయస్తుడు కదా ఆయన, మూర్ఖుడు, ఆయన వాడుకుని వదిలేసే దేవుడు కదా, అందుకని సృష్టిలా ఉంది. మీరు వినలేదా మాటలు? వినలేదా? మీరు అనలేదా? ఏంటండి అది? ప్రాణం పెట్టిన దేవుణ్ణి పట్టుకుని ఏళ్ళు చూపించచ్చా? రక్తపు ముద్దగా మారిపోయిన దేవుడి వైపు చొక్కా పట్టుకున్నట్టు అడగచ్చా మనం? ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా, ఎంత దిగజారిపోయినా, మనల్ని ఎంతమంది చిత్రహింస చేసినా మనం అడగడానికి సరిపోతామా? ఈరోజు ఆశించటం ఎక్కువైపోయింది. పేర్లు ఆశిస్తున్నారు, వాళ్ళ పేరు మీదే మినిస్ట్రీలు, వాళ్ళ పేర్ల మీదే అన్నీ జరిగిపోతున్నాయి. దేవుడికి దుఃఖకరం, దేవుడికి బాధాకరం. దేవుడు కోరుకున్న క్రైస్తవం ఇది కాదు, దేవుడు ఆశించింది ఇది కాదండి. నా దాసులు దాసుల్లాగానే ఉండాలి. దాసుడు అంటే పనోడు, పనోడు యజమాని ఎలా అవుతాడండి? మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి. ఫస్ట్ది ఏంటి? స్వార్థం ఉండదు క్రీస్తు ప్రేమలో. 2, తారతమ్యం ఉండదు. 3, ఆశించడం ఉండదు. 3 ఉండనే చూసారా? ఈ 3 మీలో లేకపోతే 100% క్రీస్తు ప్రేమలో మీలో ఉన్నట్టు. ఉందా? మీలో క్రీస్తు ప్రేమ లేనట్లే. మీరు వ్యర్థులు, పరమ వ్యర్థులు, మీరు నిష్ప్రయోజకులు. నేను చెప్పలా, ఇప్పుడు చదివించాను లేదా? పౌలు అన్నాడా లేదా? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, నేను నిష్ప్రయోజకుణ్ణి, నేను హడావుడి గాడిని. హడావుడే. ఇక నేను మీకు చూపిస్తాను చూడండి. ధనవంతుడు తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళాడు? అరే భూమి మీద అయ్యగారు ఆడింది ఆట, పాడింది పాట. ఎవరక్కడ? మంచి వస్త్రాలు, తిన్నాడు, తాగాడు. ఈరోజు కూడా మీరు అదే కదా. మనం బాగా కష్టపడి ఇల్లు కొనుక్కుందామండి. దేవుని పిల్లల్లో అలా ఉండదు. రేపటి గురించి ఆలోచించేవాడు దేవుడు బిడ్డ కాదండి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామంటే అసలు నీలో విశ్వాసం లేనట్టే. రేపటి గురించి చింతించకండి. దేవుడు నమ్మదగినవాడు, మనం నమ్మదగని వారం. ఆయన నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నమ్మచ్చు ఆయన్ని. మనం ఎలాంటి స్థితిలో అయినా మనం నమ్మచ్చు. ఇంకా లోకపు ఆశలు, లోకంలో కొంత డబ్బు దాచుకోండి. అననీయ సఫీరలాగా కొంచెం డబ్బు దాచుకోండి. డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉన్నారా? క్రీస్తు ప్రేమలో అవి ఉండవండి. నేను బైబిలే చెప్తున్నాను, ఓనుగా ఏదో మిమ్మల్ని ఏదో మిస్మరైజ్ చేయట్లా నేను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడిలో ఈ 3 స్వార్థం ఉంది. ఎదుటోడు రక్తపు మడుగులతో అల్లాడిపోతుంటే కోట్లు ఉన్నోడు అన్నం పెట్టట్లా. రోజు ఉండేవాడే కదా. దేవుడికి మండిపోయింది. వ్యభిచారం చేశాడా? హత్య చేశాడా? ఏం చేశాడండి? ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేకపోతే ప్రయోజనం భూమి మీద అనుభవించాడు బ్రహ్మాండంగా. యుగాలు వెళ్ళిపోయాడు అయ్యగారు. యుగాలు. మీరు కూడా, మీలో చాలామంది అయ్యగారు గ్రూపే. ఇంకేమన్నా అంటే మా మీద పడి ఆడవండి. మీరు సేవకులు అయ్యా, మీరు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. మీరు ఎక్కడ వెళ్తారు? అందరూ శిష్యులు అవ్వాలా, లేకపోతే కొంతమంది శిష్యులు అవ్వాలా? మరి ధనవంతుడిలాగానే ఇప్పటికీ నేను ఉద్యోగం చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఐఏఎస్ అవ్వాలి. నువ్వు ఉండి చేస్తేగా. ఈ లోపల కరోనా 136 వస్తే నేను వేరే ఉద్దేశం అంటే ఆత్మ కలిగి మాట్లాడుతున్నా. మంచిదే, నేను చదువుకోవద్దంట్లా, ఉద్యోగాలు వద్దంటలేదండి. నీలో క్రీస్తు ప్రేమ ఏది? ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభువా అని మోకాళ్ళేసి చాలా వినయ విధేయతతో అడుగుతున్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలి. ఇక్కడ శాస్త్రం ఇక్కడ బాగానే ఉంది ప్రభువా, కానీ భయం వేస్తుంది. రేపు ఎక్కడికి వెళ్తాను? యుగాలు నేను మీతో ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా? అరే నువ్వు ఆజ్ఞలు పాటి. అబ్బో చిన్నప్పటి నుంచి చంపేస్తున్నాను. చంపించాలి కానీ ఆస్తి అమ్మేస్తారా అంటే తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను కదా. ఏడ్చావు, ఆస్తి అమ్మేసే. నేను ఎవరిని గెచ్చట్లేదు, ఎవరిని నింద. ఆస్తి అమ్మేసే అంటే నేను వ్యభిచారం చేయట్లా, ఆస్తి అమ్మేసే. నీ మనసంతా డబ్బుతో ఉందిరా దరిద్రుడా. ఏం చెప్పారు స్పష్టంగా? ఒకడు దేవుడికి ధనానికి దాసుడుగా ఉండలేడు. ఉంటే దేవుడికైనా దాసుడుగా ఉంటాడు, ధనానికైనా దాసుడుగా ఉంటాడు. నువ్వు ధనానికి దాసుడు అయిపోయాడు. నాకెక్కడ దాసుడు రా నువ్వు డబ్బుని అమ్మేసి రారా. నేను అమ్మను ప్రభు, అవసరమైతే మిమ్మల్ని అమ్మేస్తా, మిమ్మల్ని వదిలేస్తా. వెళ్ళిపోయాడు యేసు ప్రభు. నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి వదిలేసి ఆ డబ్బు పిచ్చితో దేవుణ్ణి తన్నేసి వెళ్ళిపోయాడు. ఎవడు పోయాడు? దేవుడు పోయాడా? ఆడే పోయాడు. నువ్వే పోతావు. నీకు ఇంకా డబ్బు పిచ్చి, బంగారం పిచ్చి, లోక పిచ్చి పోలేదనుకో, నువ్వే పోతావు. క్రీస్తుని వెంబడించే వాళ్ళకి క్రీస్తు పిచ్చి తప్ప ఏ పిచ్చి ఉండకూడదు. క్రీస్తుని వెంబడించాలంటే నీలో ఏదైనా పిచ్చి ఉందని సాతాను గాడు గ్రహించాడా, అయ్యే తీసుకొచ్చి నీకు ఆఫర్లు పెడతాడు.
డబ్బు అయితే డబ్బు ఆఫర్ పెడతాడు, లోకం అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు, నీకు ఏదైతే అదే తీసుకొచ్చి పెడతాడు. ఆడి పని అదే కదా, నాశనం చేయడం. మీలో ఉంది, మీలో ధనం ఆశ ఉంది. ఎవరికైనా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయా? దేవుళ్ళు గొప్పగా వాడబడాలి, దేవుడి కోసం చచ్చిపోవాలి, నేను వాక్యం వింటా చచ్చిపోవాలి, అలాంటి కోరికలు ఉన్నాయా? అస్సలు ఉండవు. అలాంటివి ఎందుకుంటే మనకి మా చుట్టాలందరిలో దిగేసుకోవాలి. ఇలా దిగేస్తే ఒక హారం ఇలా కిందకి వెళ్ళి అలా నడుచుకుంటూ వెనక వేరే వాళ్ళు కూడా వేసుకోవాలి ఆ హారం. రక్షించబడ్డానని చెప్తావు, 10 ఏళ్ళు అయింది అంటున్నావు, బాప్తిసం పొందాను అంటున్నావు, బైబిల్ అంటున్నావు, ఇది అంటున్నావు. ఏదండి బాబు, ఏదండి? నీలో ఏ కోరికున్నా, ఏ పిచ్చున్నా లాగేస్తుంది సాతానుగాడు, లాగేస్తాడు, పడగొట్టేస్తాడు, దూరంగా తీసుకెళ్ళిపోతాడు, భ్రష్టత్వంలో తీసుకెళ్ళిపోతాడు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోద్ది, అనవసరంగా నీకు ఉపయోగం ఉండదు. గ్యాస్ ఏమైపోయాడు, ఆ డబ్బు ఉన్నోడు ఏమైపోయాడు, ఆస్తి డబ్బు పిచ్చోడు వెళ్ళిపోయాడు. ఇంకొకరిని చూపిస్తాను, యోధ ఇస్కరియోతు శిష్యుడండి, పరలోకంలో తెలుసా 12వ సింహాసనం ఉందండి, అతనికి తీర్పు తీరుస్తాడంట. మనలాంటి మనిషి ఏంటో మీరు అలా చేశారు కింద భూమి మీద అని తీర్పు తీర్చే అధికారాన్ని ఆశించే మనసు వల్ల పోగొట్టుకున్నాడండి. దేవుడు పక్కన ఉన్నోడు పోగొట్టుకున్నాడు. మీరు కూడా ఈరోజు ఏం మీకు అర్థం కావట్లేదు. కొద్దిగా చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడంట. ఇప్పటికీ నేటి క్రైస్తవం చిన్న చిన్న వాటి కోసం, 10 రూపాయల కోసం పోగొట్టుకుంటారు, ఒక ఇల్లు కోసం ఆశీర్వాదం పోగొట్టుకుంటారు, ఒక చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్దవన్నీ పోగొట్టుకుంటున్నారండి బాబు. ఆశించే మనసు ఉండదు, స్వార్థం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, చిన్న పెద్ద మగ ఆడ తారతమ్యాలు ఉండవు. ఈ 3 మీలో ఉన్నాయా లేవా చూసుకోండి. ధనవంతుడు ఏమయ్యాడు? ఇక్కడ భూమి మీద ఆనందించాడు. ఇక్కడ చాలామంది ఆనందిస్తారు భూమి మీద, తర్వాత ఉంటుంది 3 నాలుగు ముచ్చట. గెహజీ ఏమయ్యాడు? ధనవంతుడు ఏమయ్యాడు? ఆస్తి గలవాడు ఏమయ్యాడు? ముగ్గురు పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. క్రీస్తు ప్రేమలో లేనివి చెప్పా, ఇప్పుడు ఉన్నవి చెప్తాను. ఈ 3 మీలో ఉంటే నిజంగా మీలో క్రీస్తు ప్రేమ ఉన్నట్టు. ఈ 3 లేకపోతే మీ కర్మకి మీరేం బాధ్యులు. మత్తయి సువార్త 26:50. యేసయ్య, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. దుర్మార్గుడా, ద్రోహి, చెలికాడా అంటే అర్థం ఏంటి? కాడ పట్టుకుని తిరిగేవాడా, స్నేహితుడా? ఎవరిని స్నేహితుడా అంటున్నారు చెప్పాలి. అప్పగించేవాడిని అండి, మోసం చేసేవాడిని, నమ్మక ద్రోహం చేసేవాడిని పట్టుకొని చెలికాడా నువ్వు చేయాల్సింది చేసి. లాజర్ని ఏమన్నారు? మన స్నేహితునికి రోగం వచ్చింది, ఆయన బంధం కలిగి ఉన్నారు అందరితో. బంధం, క్రీస్తు ప్రేమలో బంధం ఉంటుంది. లాజరు అంతకుముందు యేసుప్రభుతో ఉన్నాడా? లేడు. చనిపోయి తర్వాత అయ్యగారికి బుద్ధొచ్చి పక్కన కూర్చున్నాడు. బంధం కలిగిన ప్రేమ అండి అది. నా కుమారుడా అనే ప్రేమ, నా కుమారి అనే ప్రేమ. మనం ఆయన తండ్రిగా స్వీకరించకపోయినా, దేవుడుగా అనుకున్నా కూడా ఆయన మనల్ని బిడ్డలుగానే స్వీకరిస్తారు. బంధంతోనే మన కోసం ఏదైనా చేస్తారు, చేశారు, చేస్తారు, చేస్తున్నారు కూడా. నా బిడ్డే కదా, నా పిల్లలే కదా, నా కొడుకే కదా, నా కూతురే కదా, మారిద్దిలే ఇవాళ కదా రేపు మారుతాడు, నా బిడ్డే కదా. ఆ ప్రేమలో బంధం డిఫాల్ట్గా ఉంటుంది. అది యెషయా ఏముంటుందండి? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నా ప్రజలని పెంచి గొప్పవారిగా చేశానుందా? పిల్లల్ని తిరుగుబాటు చేసిన వాళ్ళని పిల్లలు అంటాం ఎందుకు? అప్పుడు మార్చేయచ్చుక పదం. అది మార్చలేరు ఆయన, అది ఆయన డిఫాల్ట్. అది ఆయన రక్తంలో ఏముంది? ప్రజలతో బంధం కలిగి ఉండే ప్రేమ అండి అది. క్రీస్తు ప్రేమలో బంధం ఉంటుంది, బంధం ఉంటుంది. ఏమాడుతున్నారా? మాకు బంధం ఉందిరా, మేమన్నా తాడు బంగలేని వాళ్ళమా? మాకు ఆయన ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నేను అంత ఆ బంధం కాదు. ఎవరో తెలియని వ్యక్తులతో కూడా నువ్వు బంధం పెట్టుకోవాలి. ప్రేమ బంధం, పవిత్ర బంధం కలిగి అందరూ నా యేసుప్రభు వారు అందరితో బంధం కలిగి ఉన్నారా లేదా? నా కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను. అమ్మా, ఎవరిని అమ్మ అందే? మంచి అప్పం పెడుతున్నామండి, జీవితాలు నేసం చేసినామని పెట్టుకుని అమ్మ అని పిలిచారు. బంధం. నా కుమారి అన్నారు, అమ్మ అన్నారు, నా కుమారుడు అన్నారు, స్నేహితుడు అన్నారు, చెలికాడు, ఇవన్నీ బంధాలతో మాట్లాడారా? ఒరే వసే దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, సాతాను అన్నారా? రెండోది యోహాను సువార్త 8:10. క్రీస్తు ప్రేమలో ఉండే 3 లక్షణాల్లో 2వ లక్షణం చూస్తున్నాం. యేసయ్య తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఇప్పుడు చూసిన సందర్భం మీకు తెలిసిందే. అమ్మా, ఎవరు శిక్ష చేయలేదా? నేను కూడా శిక్ష చేయను. దేవుడే కదా వ్యభిచారంలో పట్టమని చంపేమన్నారు. చంపేస్తుంటే అడ్డుపడింది ఎందుకు?
నేను నీ కోసం చచ్చిపోతా, నువ్వు బ్రతుకమ్మా. బా ఏం ప్రేమ అండి. ఆవిడ ఎలా బ్రతికి బయటపడింది, మనం ఎలా బ్రతికి బయటపడ్డాం. పాపాలు కంప్లీట్ అయినా కూడా ఆయన మన కోసం త్యాగం చేశారు సిలువలో. కాబట్టి మనం ఈరోజు బ్రతికి పండగ చేసుకున్నాం, ఈస్టర్ పండగ. క్రీస్తు ప్రేమలో ఉండే రెండవ లక్షణం ఏంటి? త్యాగం. బంధం ఉన్న చోట త్యాగం చేయాలనిపిస్తుందండి. నా అనుకున్న చోట వాళ్ళ కోసం ఏదైనా అయిపోవాలనిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు రెండవ లక్షణం ఏంటి? త్యాగం చేసే మనసు మీలో ఉందా? క్రీస్తు కోసం, ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని రాజ్యం కోసం మీరు ఏదైనా త్యాగం చేశారా? 30 వెంట్రుకలు రాలిపోయినా నేను పట్టించుకోలేదండి. దేవుడి కోసం నువ్వేం త్యాగం చేసావు? సీరియల్ వదిలేశానండి. ఇప్పుడు పాపానికి సంబంధించి వదిలేసి దేవుడి కోసం వదిలేశానని నీలాంటి వాళ్ళని తీసుకెళ్ళి దేవుని కోసం, దేవుని ప్రజల కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? నీ ఆరోగ్యం పోయిందా? నీ ఆస్తి వదిలేసావా? నీకు ఏమన్నా ఉన్నాయి వదిలేసుకున్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా, నాకు చాలా ఆధిక్యతలు ఉన్నాయి, ఇప్పుడు ఏం వద్దు, నాకు అక్కర్లేదు దేవుడి కోసం. పొద్దున్నే లేచినా కదండి 4ంటికి, గట్టి రోగం పెట్టారనుకో 3ంటికి లేచిపోతావు, 2ంటికి లేచి కూర్చుంటావు, ఎందుకంటే ఆ నిద్ర పట్టదు కదా రోగాన్ని బట్టి. అది త్యాగం ఎలా అవుతాయి? ఇంకా దీనికి ప్రతిదానికి ఇప్పుడు చాంతాడంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి అందుట్లో ఒక పాయింట్ ఉంది అనుకో. ఇది ఎవరికాడు త్యాగం అనగానే మరి ఏంటి గంటలో కూర్చోలేదు ఇక్కడికి వచ్చి పండగ పూట. ఇంక ఎవరికంటే త్యాగం అంటే ఇది కాదండి బాబు. త్యాగం అంటే పెద్దది. ముందుకెళ్తే ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మీకు. తర్వాత క్రీస్తు ప్రేమలో 3వ లక్షణం చూద్దాం ఒకసారి. మార్కు 5:15 చూద్దాం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసయ్య వద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. చూడండి, ఇక్కడ భలే ఉంటుంది ఈ సందర్భం. సేన అంటే 2000 దెయ్యాలు కలిసి ఒకే మనిషిలో ఉన్నాయి. ఎవ్వరూ అతన్ని బాగు చేయలేకపోతున్నారు. ఇంకా దేవుడే దిగొచ్చి సముద్రం దాటి వెళ్ళి బాగు చేసి విడుదలిచ్చేసారు. మొత్తం అన్ని ఒకేసారి వెళ్ళిపోయినాయి యేసే నామంలో. మనోడు స్వస్థ చిత్తుడే చక్కగా పర్ఫెక్ట్గా మారిపోయి నీట్గా రెడీ కూర్చున్నాడు. ప్రభువా నేను మీతో పాటు వస్తాను, ఇంత బాగు చేసి. వద్దొద్దు, ఇంటికి వెళ్ళి ఏం ప్రేమ అండి, ఇంట్లో వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటూ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఏమి ఇస్తున్నారు? సంతోషాన్ని ఇస్తున్నారు. కోల్పోయిన సంతోషాన్ని క్రీస్తు తను అవమానపడి ఊరోళ్ళందరూ వచ్చి గెంటేస్తారు. వెళ్ళిపోయి బాబు మీకు దండం పెడతా, ఊరోళ్ళందరూ మోకాళ్ళు వేసి ఎగతాళిగా బాబు నీకో దండం వెళ్ళిపో. అవమానాలు భరించి తన కుమారుడికి సంతోషాన్ని ఇచ్చారండి. ఎంత సంతోషం ఉంటే, ఎంత హృదయం ఆనందంతో నిండిపోతే ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వెళ్ళి ప్రకటిస్తున్నాడు. నేను ఎవరో తెలుసా, ఒకప్పుడు నేను శ్మశానంలో తిరిగేవాడిని, ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండేవాడిని, అందరూ మా ఇంట్లో వాళ్ళు చెప్పారే నాకు పిచ్చి పట్టిందని, నేనే చూసి ఇంకో చూడు ఎంత బాగా మంచి బట్టలు వేసుకుంటున్నాను, చూడు ఎంత బాగున్నా, నాకు యేసు ప్రభు వారు తెలుసా నా కోసం వచ్చారు, ఆయన నా ముందే అవమానించారు అని ఎంత ఆనందం ఉంటే ఊరంతా ప్రకటిస్తున్నాడండి. క్రీస్తు ప్రేమలో ఉన్న 3వ లక్షణం ఏంటో తెలుసా? సంతోషం అనేది లేని జీవితాల్లో సంతోషాన్ని ఇస్తారండి. ఆనందాన్ని కరువు అయిపోయిన బ్రతుకుల్లో ఆయన ఆనందాన్ని కుమ్మరిస్తారండి. నోటి నిండా నవ్విచ్చే దేవుడు, కంటి నిండా నిద్రిచ్చే దేవుడు అండి, మనశ్శాంతి ఇచ్చే దేవుడు, సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు. క్రీస్తు ప్రేమలో ఉన్న 3వ లక్షణం ఏంటి? ఆయన ఏమైనా అయిపోయి ఎదురు వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే ప్రేమ అండి. క్రీస్తు ప్రేమలో మొదటి లక్షణం ఏంటి? బంధం కలిగి ఉంటుంది. 2వది త్యాగం చేస్తుంది ఎంతైనా సరే. 3వది సంతోషపెట్టిద్ది. ఈ 3 లక్షణాలు నీలో ఉంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లు, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూద్దాం, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, షాక్ అవుతారు మీరు. అంటే ఇది సాధ్యమా? క్రీస్తు దేవుడు కదా, ఆయన ప్రేమ సూపర్ కదా, ఎక్స్ట్రీమ్ కదా. మరి అటువంటి ప్రేమని మామూలు మళ్ళాంటి మనిషి, మళ్ళాగా పుట్టినోడు ఎవడైనా చూపించగలరా అన్నది చూపిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూపిద్దాం. ఈ 3 లక్షణాలు ఉంటే క్రీస్తు ప్రేమ అతనిలో ఉన్నట్టు. గలతీయులకు రాసిన పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏంటండి? ఓహో, పౌలు పిల్లల గురించి చెప్తున్నాడా? పౌలు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోవాలా? మరి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మీయ పిల్లలు, దేవుడిచ్చిన బంధం, దేవుడిచ్చిన వ్యక్తుల్ని పిల్లలుగా భావిస్తూ నా పిల్లలారా. ఏం ప్రేమ! పిల్లలని అందరినీ ఎత్తామా? బయట పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని నా బిడ్డే, నా బంగారు, నా ముద్దే, మంచిగా ఉంటే నా బిడ్డ, నా కూతురా, నా కొడుక అంటావు. మొత్తం 100 సార్లు పరీక్షిస్తాం వాడికి. వీడిని అనొచ్చా లేదో కొంపదీసి రేపొద్దు నేను ప్రాబ్లం వస్తుంది. మరి పౌలు నా పిల్లలారా, దేవుని ప్రజల్ని నా పిల్లలారా అని ఏం చేస్తున్నాడంట? కానుక తీసురా, కొడమెట్టుకో అంటున్నాడా? మీరు క్రీస్తు స్వారూప్యం పొందుకునేదాకా
నాకు ప్రసవ వేదన వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, మీరందరూ క్రీస్తు వలె మారా. అబ్బా, ఏం సేవకుడు అండి, ఏం దైవజనుడు అండి బాబోయ్, అదేం ప్రేమ అండి బాబు. ఎదుట వాళ్ళ స్వస్థత కాదు, ఎదుట వాళ్ళ విడుదల కాదు, ఎదుట వాళ్ళకి ఉద్యోగం గురించి కాదంట. ఇప్పుడు ఈయన బాధ, ఈయన వేదన, ఈయన కన్నీరు, ఈయన ప్రార్థన, ఉపవాసం దేని గురించి? క్రీస్తు స్వరూప్యంలోకి అందరూ వెళ్ళిపోవాలి. నా పిల్లలారా, మీరందరూ క్రీస్తు వలె మారాలి. ఏం ప్రేమ అండి పౌలుది. దేవుని ప్రేమ తర్వాత పౌలు ప్రేమ సూపర్ ఉంటుంది, పిచ్చి పట్టేస్తాండి. 1 తెస్సలోనిక 2:7 చూద్దాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అసలు ఆ పదాన్ని ఎందుకు వాడుతున్నాడు బైబిల్లో? దేవుడు ఎందుకు రాయించారు? స్తన్యమిచ్చి తల్లి, పెద్ద అయిందత కాదు, పాలిచ్చే తల్లి చిన్న బిడ్డల్ని నానా బుజ్జి బంగారం అని గారావం చేస్తుందో, దేవుని ప్రజలైన మిమ్మల్ని నేను అలా గారం చేస్తున్నా. ఎలాగైనా సరే నచ్చ చెప్పైనా మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించాలి. ప్రేమతో ఎలాగైనా సరే మీకోసం ఒక తల్లిగా అయినా మారి, ఒక తండ్రిగా అయినా సరే, ఒక స్నేహితుడిగా మారి ఎలాగోలా మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. బంధంతో సేవ చేస్తున్నాడా, బంధం లేకుండా చేస్తున్నాడా? చాలా ఉంటాయి, 2 చూపించాను. అక్కడ డైరెక్ట్గా నా పిల్లలారా అనేసాడు. అది అతను ఓన్గా రాసుకున్న బుక్ అయితే మన నమ్మకపోవచ్చేమో ఒకవేళ. దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ మాట. ఇక్కడ ఒక తల్లిలాగా మిమ్మల్ని, అంటే బంధంతో సేవ చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవకుడికి విశ్వాసులకి బంధం ఏది? బంధం ఏదండి? ఒక బిజినెస్ జరుగుతుంది బయట అనకూడదు. ఏంటండి అది? విశ్వాసులను అంత చీప్గా చూడటం ఏంటి? విశ్వాసుల్ని కింద కూర్చోబెట్టడం ఏంటి? నాకు అలా ఇష్టం ఉండదండి. బంధం ద్వారానే దేవుడు కార్యాలు చేస్తారు. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మల్ని బంధంతో నడిపిస్తున్నారా? ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళని బట్టి మీ ప్రాణం విలవలాడుతుందా? చెప్పాలి. పౌలు ఏం చేస్తున్నాడు? బంధం కలిగి సేవ చేశాడు. బంధం కలిగి చేశాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు. త్యాగం చేశాడా లేదా? 2 కొరింథీ 11:24. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 36, 37, 38. అతడు ఇలాగూ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడని అతను చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడవరకు అతను సాగనంపిరి. వాళ్ళని ఎంత సంతోష పెడితే వాళ్ళు ఏడుస్తారు వెళ్ళిపోతే. వాళ్ళని సత్యం ద్వారా అవ్వచ్చు, ప్రేమ ద్వారా అవ్వచ్చు సంతోష పెట్టాడు. కంటే వాళ్ళందరూ పౌలా నువ్వు వెళ్ళిపోతే మేము భరించలేమయ్యా, నువ్వు కావాలయ్యా మాకు, సంతోష పెట్టాడు. ఈ చూడండి, ఈ 3 కనెక్షన్ ఉంటాయండి. క్రీస్తు మనతో బంధం ఆయనకు ఉంది కాబట్టి. రెండోది, త్యాగం చేయగలిగారు. త్యాగం చేశారు కాబట్టి మనకు సంతోషం వచ్చింది. కనెక్షన్ ఉంటుంది 3టికి. సేమ్ పౌలు సేవ ఎలా చేశాడు? క్రీస్తు ప్రేమతో చేశాడు కాబట్టే ప్రేమ లేనివాడు వ్యర్థుడని చెప్పగలిగాడు. సేవలో అందరినీ ఎలా చూశాడు? బంధంతో చూశాడు. వాళ్ళ కోసం దెబ్బలే తిన్నాడా, ఆకలి బాధే భరించాడా, అవమానాలే భరించాడా, రాళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, ఎన్నని పెద్ద లిస్ట్ అండి బాబు. అలా చేసి ఏం చేశాడు? ప్రజలకి స్వస్థతలు ఇప్పించాడు, విడుదల ఇప్పించి వాళ్ళని సంతోషపెట్టాడు. కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మాకు మీరు కావాలి పౌలా. ఈరోజు మీకోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారా? మీ దగ్గరికి వచ్చి నువ్వే నాకు ఈరోజు ఇంత ప్రేమను పంచావు, ఆకలేసినప్పుడు నువ్వు అన్నం పెట్టావు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావు అని ఒక 10 మంది మీ గురించి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మీలో క్రీస్తు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పాటి చాలామంది వచ్చేవాడు. మీలో క్రీస్తు ప్రేమ ఉంటే దేవుని రాజ్యం కట్టబడేది. మీలో క్రీస్తు ప్రేమ ఉంటే చాలామంది ఆకలి తీర్చబడేది ఈ పాటికల్లా. క్రీస్తు ప్రేమ కలిగి పౌలు జీవించాడు. పౌలుకు సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం అవ్వదా? సాధ్యం కాంది దేవుడు మనకు చెప్తే అన్యాయస్తుడు కారా? 2 స్త్రీల గురించి చెప్పి నేను ముగిస్తాను. 1980లో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ చచ్చిపోయాడు. ఫ్లైట్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. తనతో పాటు పైలట్ కూడా చచ్చిపోయాడు. ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్ చచ్చిపోయాడు. అకాల మరణం, చిన్న వయసులో చచ్చిపోయారు. వెంటనే ఇందిరాగాంధీ గొప్ప మనసుతో, అరే చెప్పండి అమ్మగారు, అర్జెంటుగా కార్ రెడీ చేయరా. ఎక్కడికి అమ్మగారు? ఆ పైలట్ చచ్చిపోయాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శిద్దాదా, నాలాంటి తల్లే కదా పాపం ఆవిడ కూడా అని ఏర్పాటు చేసి కొన్ని బట్టలు, కొంచెం ఆహార పదార్థాలు, అంటే పాపం పైలట్ కంటే ఒక ఉద్యోగస్తుడు కదా, ఉద్యోగస్తుడు కుటుంబానికి కోటీశ్వరురాలు కదా ఇందిరాగాంధీ. గబగబా వెళ్ళేటప్పటికి
వాళ్ళ అమ్మ మంచం మీద పడుకుని విపరీతంగా ఏడుస్తుంది. చుట్టాలందరూ ఓదారుస్తున్నారు. కొడుకు పైలట్ చచ్చిపోయాడు, అకాల మరణం చచ్చిపోయేటప్పటికి అందరూ ఓదారుస్తున్నారు. ఇవి లోపలికి వెళ్ళేటప్పటికి అందరూ చూశారు. అలాంటి సీన్ ఉంటుందేమో అని ఊహించింది ఆవిడ, ఇందిరాగాంధీ. కానీ అలా లేదు అక్కడ. ఆవిడ సీరియస్గా ఇందిరాగాంధీ గారు చూస్తుంటే ఏం చేస్తుంది తెలుసా, ఈవిడ సడన్గా అన్ని బట్టలు ఫుడ్ తీసుకెళ్తే అనాథ పిల్లలకి అన్నం పెడుతుంది. ఈవిడ పిచ్చి పట్టేసింది ఇందిరాగాంధీ గారికి. ఏంటి ఈవిడే? సరే గబా వెళ్ళి అమ్మగారు ఎప్పుడు వచ్చారంటే, దాని నుంచి చూస్తున్న అరగంట నుంచి నువ్వేంటి వాళ్ళకి తినిపించుకుంటున్నావు, నీకు తెలిసిన ఈ విషయం తెలిసిందా, మీ అబ్బాయి చచ్చిపోయాడు. తెలుసమ్మా నాకు. అసలు మత్తిపోయింది. ఇంకా ఆవిడ క్రైస్తవురాలు. ఇంకా ఇందిరాగాంధీ గారికి పిచ్చి బట్టి న్యూస్ పేపర్లు అందరూ రెండురా, నేను ఒక క్రైస్తవురాలని చూశాను, వాళ్ళ అబ్బాయి పైలట్, నా కొడుకుతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చచ్చిపోయాడు, నేను ఓదారుద్దామని బట్టలు ఇద్దామని ఆహార పదార్థాలు ఇద్దాం అయ్యో అని ఆదరించడానికి వస్తే ఆవిడ అసలు ఏడవట్లేదు, బాధపడట్లేదు. చచ్చిపోయినోడి కోసం నేనేం చేస్తాను, దేవుడు తీసుకెళ్ళిపోయారు, నాకు ఈ అనాథ పిల్లలు ఉన్నారు కదా, ఒక కొడుకు చచ్చిపోతే వీళ్ళందరూ నా పిల్లలు కాదా అంటుంది అని పేపర్లో రాయించేసిందంటండి. క్రీస్తు ప్రేమ ఇది కాదా అని హెడ్డింగ్ పెట్టించి ఆ పైలట్ తల్లి గురించి రాయించిందంట. అదే కదా క్రీస్తు ప్రేమ. అటువంటి వ్యక్తుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్న 2000 సంవత్సరాల నుంచి. నేను సిలువలో ప్రేమ చూపించాను, ప్రేమ అంటే ఏంటో కొత్తగా మీకు పరిచయం చేశాను, నా ప్రేమను మీ హృదయంలో నింపాను, నా ప్రేమ ద్వారా మిమ్మల్ని రక్షించాను, బాగు చేశాను, మీరు నా ప్రేమను పంచుతున్నారా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు సమాధానం? పంచం అని చెప్పండి. ఆవిడ పంచి ఒకేసారి అందరికీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో చూపించిందండి ఆ పైలట్ తల్లి ఒకేసారి. ఇందిరాగాంధీ గారు షాక్ అయిపోయారు. కొన్ని రోజులు పట్టిందంట. ఏంటి అసలు ఎలా సాధ్యమైంది, కొడుకు చచ్చిపోతే పట్టించుకోదేంటి? కొడుకు చచ్చిపోయాడమ్మా, పనులకు వెళ్ళిపోయాడు, మా దేవుడు తీసేసుకుంటారు, ఏముంది వాళ్ళ రేపని చచ్చిపోతాడు కదా, అంత తప్పు చేసి చచ్చిపోలేదు కదా, బాధ్యతగా డ్యూటీలు చేసుకుంటూ చచ్చిపోయాడు, నాకు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా బంధమే అని చెప్పి కొన్ని రోజులు పట్టిందంట. ఆవిడ మనలాంటి మనిషే కదా, ఆవిడ క్రైస్తవురాలే, మీరు క్రైస్తవులే, మరి మీరు ఎలా ఉన్నారు, ఆవిడ ఎలా ఉన్నారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్. మన భారతదేశంలోనే చాలా సంవత్సరాలు బ్రతికిన ఆవిడ, ఇప్పుడు లేరు ఆవిడ, ప్రభువునందు దించారు. మదర్ తెరీసా గారి గురించి చెప్పాలి. మదర్ తెరీసా యవ్వన వయసులో రక్షించబడి మారు మనస్సు, 18 ఏళ్ళకి మారు మనసు పొందిందంట. మీకు 30 వచ్చినా 40 వచ్చినా మారు మనసుకి ఇంకా టైం రావట్లా. మీకు 18 ఏళ్ళ యవ్వనస్తురాలు మారు మనస్సు పొంది తన దేశం నుంచి ఇండియా దేశానికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంటే జరిగిన యథార్థ సంఘటన. ఓ రోజు కలకత్తా పట్టణంలో నడుస్తూ వెళ్తుంటే ఒక అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయి ఉందంట. దగ్గరికి వెళ్ళి చూస్తే రోడ్డు పక్కన అనాథ శవంలాగా పడిపోయింది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలుకలు కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఎలుకలు ఏదో కొరుకుతున్నట్టు, చిచ్చి ఇదేట్రా బాబు ఒక మనిషిని అని గబగబా వెళ్ళి ఎలుకల్ని ఇలా అనేసి గబగబా ఆవిడ తీసుకొని, ఇంకా ఆవిడ అని ఊపిరి పిలుస్తుంది, బతికే ఉందని చెప్పి గబగబా ఆవిడని తీసుకొని గబగబా దగ్గరలో ఉన్న కలెక్టర్ గారు ఆఫీస్ తీసుకెళ్ళిందంట. కలెక్టర్ గారు, ఈవిడ చచ్చిపోతుంది, రోడ్డు పక్కన ఉంది, ఎలుకలు, అమ్మా ఎలుకలు అంటే టీబీఐ రోగాలు వస్తాయమ్మా, ఆవిడ ఎలాగో చచ్చిపోతుంది, మనం కూడా చచ్చిపోతాం, బయటకు తీసుకెళ్ళంటే మీరు కలెక్టరేనా, ప్రజల కోసం మీరు చేయాల్సిన బాధ్యత ఇదేనా, ఇప్పుడు ఏం కావాలమ్మా ఇసుకించమాకు అంటే, ఇప్పుడు చచ్చిపోతుంది, ఒక మంచి స్థలం ఇవ్వండి నేను పాతి పెట్టిస్తా. చచ్చిపోయి ఆవిడకి స్థలం ఎందుకమ్మా, నీకు ఎందుకు, నీ పని నువ్వు చూసుకో. కలెక్టర్ గారు దయచేసి, ఆవిడ చచ్చిపోబోతుంది, మనిషి ఆవిడ, ఒక పశువు కాదు, మనలాంటి మనిషి, మనలాగా పెరిగింది, మానవత్వం ఏదండి మీకు, ఒక స్థలం ఇవ్వండి కొంచెం. కలెక్టర్ కాబట్టి తెలిసిన ఒక స్థలం ఇచ్చాడు, వెళ్ళి తీసుకెళ్ళి పాతి పెట్టేసి ఆ రోజు ఆలోచించిందంట, ఏంటి నాలాంటి ఆడదే, నాలాంటి మనిషే, దిక్కులేని చావు చనిపోతుంది, కనీసం ఈవిడ చచ్చిపోయే ముందు కూడా ఎవరు లేరు, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి యవ్వన వయసులో ఒక నిర్ణయం తీసుకొని ఒక సంస్థను స్థాపించిందంట. భారతదేశంలో ఎవరైతే అనాథలుగా చచ్చిపోతారో, అనాథలు ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళు చనిపోయేటప్పుడైనా కొంచెం ఘనంగా చనిపోవాలి, మంచి ప్రదేశంలో, ఎక్కడ పడితే అక్కడ ఏదో పక్షి చనిపోయినట్టు, కుక్క చనిపోయి అలా మనుషులు చచ్చిపోయి పడిపోకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో కొంతమందితో కలిసి ఆవిడ ఒక సంస్థ ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాలు చాలా మంచిగా నడుస్తుంది. అది చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు, ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఒక సంఘటన ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత బిల్లీ గ్రహం గారు ఇండియాకు వచ్చారు. చాలా పెద్ద సేవకులు, అందరికీ తెలుసు బిల్లీ గ్రహం గారు. భారతదేశానికి వచ్చి పని మీద వెళ్ళిపోయేటప్పుడు కలకత్తాలో ఫ్లైట్ అనమాట, ఎయిర్పోర్ట్ ఉంది, కొంచెం టైం ఉంది కదా, మదర్ తెరీసా గారిని చూద్దామని పలకరిద్దామని వెళ్ళారు. అప్పటికి ఈయన చాలా హై రేంజ్ ఇంటర్నేషనల్
స్పీకరు. ఆవిడ అప్పుడిప్పుడే పరిచయం చేస్తున్నారు మదర్ తెరెసా గారు. వెళ్ళి ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే 40 minutes తర్వాత ఈవిడ వచ్చిందంట. ఏమ్మా, క్షమించండి అయ్య గారు, మీ లైఫ్లో నాలాగే ఎవరు వెయిట్ చేయించుంటారో, మీరు చాలా ఇంటర్నేషనల్లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీ దగ్గరికి వస్తారు, అయ్యి క్షమించండి. లేదు పర్లేదమ్మా, ఏం చేస్తున్నావు అంటే, అనాథ ఆవిడ చనిపోతుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, చచ్చిపోయిందండి. చచ్చిపోయే ఆవిడకి నువ్వేం చేస్తావు, చచ్చిపోద్దని తెలుసు కదా, అది నీ దృష్టిలో అంత ఇంపార్టెంట్ అమ్మా అని అడిగారంట బిల్లీ గ్రహం గారు. అర్థం కాక, అవునండి, ఆవిడ ఎవరో తెలుసా, ఒక అనాథ అండి. మాకు టీం ఉంది కదా, ఆ టీం వాళ్ళు వాళ్ళ అనాథలను తీసుకొచ్చి ఈ అనాథ శరణాలను పెడతారండి. నేను వాళ్ళందరినీ పరీక్షించుకుంటాను, వాళ్ళకి క్రీస్తు ప్రేమను అందిస్తూ ఉంటానండి. ఈవిడ 2 రోజుల కింద తీసుకొచ్చారండి. ఈవిడ బాగా నేను అనాథని అని మానసికంగా కృంగిపోయిందండి. ఆవిడ 2-3 గంటల కిందట, అమ్మ ఒక చిన్న కోరిక తీరుస్తారా అని అడిగిందండి. మదర్ తెరెసా గారిని అడిగిందని ఆవిడ చెప్తుంది బిల్లీ గ్రహం గారి. ఏం చెప్పండి అమ్మా అంటే, మీ ఊళ్ళో పడుకోవచ్చా కొంతసేపు అని అడిగింది. ఇది దాంట్లో ఏముంది, పక్కన ఒక ఆయన, అమ్మా ఆవిడ ఎలాగో చచ్చిపోద్దమ్మా, కొంతసేపు. చచ్చిపోద్దా? సరే అమ్మా రామదా అని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఆవిడ చచ్చిపోయిందంట. ఆవిడ చచ్చిపోతే ఇప్పుడు మీకు ఏంటండి ఆనందం? బిల్లీ గ్రహం గారికి ఏం అర్థం కావట్లే. ఆవిడ మనస్సు నేను అర్థం చేసుకోగలను. మదర్ తెరెసా గారు చెప్తున్నారు, ఆవిడ నేను అనాథను, నాకెవరూ లేరు, నేను అనాథ సభ చచ్చిపోవాలి, నాకెవరూ లేరు అని మానసికంగా, తిండి బాధ కంటే, బట్టలు లేని బాధ కంటే, ఇల్లు లేని బాధ కంటే నాకెవరూ లేరు, నేను ఒంటరి దాన్ని అని మానసికంగా చచ్చిపోయింది. చివరిలో ఒక ఆశ కలిగింది, నాకంటూ ఒక మదర్ ఉంది, నాకంటూ ఒక సహోదరు ఉంది అని పడుకున్నప్పుడు తృప్తిగా చచ్చిపోయిందండి. ఆనందంతో, నేను అనాథనే కాదు, నాకంటూ ఒక మనిషి ఉన్నారు అని తృప్తిగా ఆవిడ నా ఒళ్ళో చనిపోయింది. ఈవిడికి ఎలా తెలిసిందండి ఆవిడ మనసులో ఉన్న బాధ? ఈవిడ మనలాంటి మనిషి, ఒక యవ్వనస్తురాలు, అప్పుడే కొంచెం పెరిగి ఉంటుంది. ఒకవేళ క్రీస్తు ప్రేమ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎదుట వాళ్ళ బాధ. క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఇంత కఠినాత్ములు ఏంటండి మీరు? ఎంతోమంది రోగాలతో ఉన్నారు, శాపాలతో ఉన్నారు, ఒంటరితనంతో ఉన్నారు, ఇంట్లో భార్యాభర్తలు గొడవలు అవుతున్నాయి, రభసలు జరుగుతున్నాయి, తల్లి బిడ్డలకు పడట్లేదు, ఎప్పుడు చూసిన గొడవలు మీ ఇంటి చుట్టుపక్కల వినబడుతున్నాయి. అయ్యో, వాళ్ళకి దేవుడి ప్రేమను పంచుదామే, దేవుడి ప్రేమను పరిచయం చేద్దామే, వాళ్ళ ఇంట్లో ఉన్న దెయ్యాలని దేవుని సహాయంతో వెళ్ళకూడదామే, వాళ్ళ కుటుంబాలని కడదామే, అనాథల దగ్గరికి వెళ్దాం. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లకి నాకు విపరీతమైన ఏడుపు వచ్చినాయండి. మదర్ తెరెసా గారు అంటున్నారంట, బిల్లీ గ్రహం గారు, క్రీస్తు ప్రేమ నేను పొందుకుంటున్నా, నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? నేను పొందుకున్న ప్రేమని ప్రజలకి పంచకపోతే, ఆయన స్వరూపంలో ఉన్న మనుషులకి నేను పంచకపోతే మనిషినే కాదండి అనేసిందంట స్టేట్మెంట్. ఆవిడండి క్రీస్తు ప్రేమ కలిగిన వ్యక్తి. ఆవిడ నీ బోడి ప్రసంగాలు ఎవడికి కావాలి, నీ బోడి కానుకలు ఎవడికి కావాలి? దాంట్లో స్వార్థం, కానుకలు వేస్తే స్వార్థం, ప్రసంగం చేస్తే స్వార్థం. క్రీస్తు ప్రేమతో నువ్వు చేస్తేనే నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు. కొంతకాలం తర్వాత ఆవిడనే ఒక ఆయన దూరం నుంచి, ఇది నిజంగా ఈవిడ చేస్తుందా, లేకపోతే వీళ్ళు మన వాళ్ళు ఏమైనా కొంచెం ఈవిడ హైప్ చేస్తున్నారని చెప్పి దూరం నుంచి ఒక విలేకరి పరీక్షించాడంట. అప్పుడే ఒక కుష్టు వ్యాధి ఉన్నవాడు కక్కితే ఆ వాంతుని ఇలా తీసుకుని వెళ్ళి ఏదో బంగారం తీసుకెళ్ళి పడేసిందంట. చేతులు కడుక్కొని వస్తే అరగంట నుంచి అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్ళి విలేకరి షాక్ అయిపోయి, ఏంటమ్మా ఇదంతా, ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో కన్న పిల్లలు పట్టించుకోరు, తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోవట్లా, పిల్లల్ని తల్లిదండ్రులు బంధమే లేదు ఈ రోజుల్లో. బాగోకపోతే పక్కన పెట్టేసి ఈ రోజుల్లో ఎవరో తెలియని కుష్టు వ్యాధిలో అంతమంది ఉన్నారేంటి, వాళ్ళకి అసలు ఎలా సంతోషంగా వాంతులు ఎలా పడుతున్నారమ్మా అని అడిగితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవురాలు కదా, యేసుప్రభు వారు అందరి కోసం సిలువ రక్తంగా వచ్చారండి. బ్రదర్ గారు, ఈ కుష్టు వ్యాధుల కోసం కూడా నా దేవుడు సిలువెక్కారండి, వీళ్ళ కోసం కూడా నా దేవుడు సిలువెక్కారంటే నా దేవుడు దుష్టు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళండి, కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు. మరి వాళ్ళు నాకు విఐపీలేనండి. ఏం ప్రేమ అండి, ఏంటండి బాబు, ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. మదర్ తెరెసా మనలాంటి వ్యక్తే, అపోస్తలుడైన పౌలు మనలాంటి వ్యక్తే, ఆ పైలట్ తల్లి మనలాంటి వ్యక్తే. బంధం ఏది, త్యాగం ఏది, ఎదురు వల్ల సంతోషం కోసం నలిగిపోయే మనసేదండి. ఈరోజు నువ్వు పాతాళంలో ఉండాలి, ఈరోజు నువ్వు ఆర్తనాదాలు చేస్తూ ఉండాలి, పాతాళంలో ధనవంతుడు వలె యాతన పడుతూ ఉండాలి. దేవుడు తన ప్రేమ ద్వారా నిన్ను రక్షించుకొని ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఆ ప్రేమను అనుభవించకపోతే వద్దు. ఆయన అన్యులను అడగట్లేదు. ఎవరికైతే ఆయన ప్రేమను కుమ్మరించారో, ఆయన ప్రేమ ద్వారా రక్షించారో వాళ్ళని అడుగుతున్నారు. నేను నీకు ప్రేమ చూపించాను కదా,
పంచవేంటి? నీలాంటి మనుషులే కదా, నీలాంటి మనసే వాళ్ళకి ఉంది కదా, నీలాంటి బాధే కదా వాళ్ళది కూడా. ఎందుకు అలా కఠినంగా ఉంటావు? సాతానులాగా ఎందుకు అంత కఠినంగా ఉంటావు అని అడుగుతున్నారండి దేవుడు. ఏం చెప్తావు ఆన్సర్? ఒక సంఘంలో జరిగిన యథార్థ సంఘటన. ఒక తల్లికి 5 కొడుకులు ఉన్నారంట. పాస్టర్ గారు అడిగారంట, ఈవిడ విశ్వాసి, మిషనరీగా వేరే దేశానికి పంపించాలి, విశ్వాసుల్లో మీ పిల్లల్ని ఎవరినైనా దేవుడికి ఇస్తారా, దేవుడి రాజ్యం కోసం? ఆవిడ చెయ్యి లేపి, నా కొడుకున్నాడు, పెద్ద కొడుకు ఇచ్చేస్తాను. పెద్ద కొడుకుని రెడీ చేసి ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశానికి పంపిస్తే చంపేశారు హతసాక్షి. కొంతకాలం తర్వాత 2వ కొడుకు పంపిస్తే చంపేశారు. ఏమ్మా 2 కొడుకులు చచ్చిపోయారు కదా, అయితే ఇంకా లేరా ముగ్గురు? ఏమంటే ఎలాగైనా చస్తాం కదా పాస్టర్ గారు, అదేదో దేవుడి కోసం చచ్చిపోతే డబల్ ధమాకా పరలోకంలో. 3వ కొడుకుని ఇచ్చేసింది. 4వ కొడుకునిచ్చి 5వ కొడుకునిచ్చి భయంకరంగా ఏడుస్తుందంట. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి, ఓహో 5గురు చచ్చిపోయారు, మొగుడు లేడు, మోదానస్థానికి వెళ్ళారంట సంఘ పెద్దలు తీసుకొని. ఏమ్మా బాధపడుతున్నావు అంటే, తట్టుకోలేకపోతున్నానండి. బాధపడదు, మేమందరం ఉన్నాం కదమ్మా. నా బాధ చచ్చిపోయినది కదండి, ఇంకా పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలకి అందామంటే ముసలి వయసు, నా దేవుడికి ఇంకెవరిని ఇవ్వలేకపోతుందని ఏడుస్తుంది అంటే ఏం ప్రేమ అండి? క్రీస్తు కోసం పిల్లల్ని త్యాగం చేసేసింది. పిల్లలు త్యాగం అయిపోయారు. పిల్లలు 2 చచ్చిపోయిన తర్వాత 3వ వాడు నేను వెళ్ళని చెప్పలేదు. నేను వెళ్తానమ్మా, క్రీస్తు కోసం నేను చచ్చిపోతాను. నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టారు సిలువలో, నేను చచ్చిపోతాను. ఏది వాళ్ళ కదా రేపైనా చస్తాను కదమ్మా, అదేదో దేవుడి కోసం చచ్చిపోతాను. అటువంటి మిషనరీలు దేశాలు వదిలి త్యాగం చేసి ప్రాణాలు వదిలేసి సంతోషంగా పరలోకంలో దేవుడి దగ్గరికి పరదేశకి వెళ్ళిపోయారు. మీరు ఎలా ఉన్నారు? దయచేసి క్రైస్తవులని చెప్పుకోవద్దండి. మీరు క్రీస్తుకున్న పేరు పోద్ది. లోక ప్రేమతో మీరు ఉండి క్రీస్తుని అవమానించద్దు, క్రీస్తుని సిలువేయద్దు, ఆయన రక్తాన్ని కాలు కిందేసి తొక్కద్దు. మీకు ఇంట్లో వాళ్ళకి రోగాలు వస్తే క్రీస్తు రక్తం కావాలి, మీ పిల్లలకి ప్రార్థన కావాలి, మీ కుటుంబానికి ఆయన కృప కావాలి. కానీ మీరులాగా జనాలకు మాత్రం నశించిపోతుంటే మీరు పట్టించుకోరు. ఏంటండి? క్రీస్తు ప్రేమ ఉందా లేదా మీలో?